వెల్కమ్ టు టీ10 నేను రేవతి. భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందనే సత్యాన్ని హిందూ సమాజం విశ్వసిస్తుంది అంటూనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హిందూ సమాజం ఐక్యంగా ఉండాలి అని ఉద్బోధ చేస్తున్నారు. కుల, మత, భాష, సాంస్కృతిక పరంగా వైవిధ్య భరితమైన దేశం మనది. ఇంత భిన్నత్వంలో అందరినీ ఐక్యం చేసే ఏకాత్మకతే భారతీయత. కానీ మోహన్ భగవత్ వ్యాఖ్యలు నేడు ఆ ఐక్యతకే విఘాతం కలిగిస్తున్నాయి. మతం అనేది వ్యక్తిగతం, దాన్ని వీధుల్లోకి విమర్శల్లోకి తీసుకురాకండి అని దేశ సర్వోన్నత న్యాయస్థానం గతంలో గట్టిగా నిర్దేశించిన వాటిని ఇలాంటి నేతలు పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే ఆర్ఎస్ఎస్ చీఫ్ నోటా తరచూ ఇలాంటి మాటలే దొర్లుతున్నాయి. గడప లోపలే మతం, కులం గడప దాటితే మనమంతా హిందువులం అని వల్లె వేస్తూనే భిన్నత్వంలో ఏకత్వం ఉందని విశ్వసిస్తున్నాము అనడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనం. ఇలా చెప్పడం అంటే కుల మత విద్వేషాన్ని చిమ్మడమే. మత స్వేచ్ఛ కలిగిన దేశాన మత విద్వేషం రెచ్చగొట్టడం, దేవుళ్లను ముందు పెట్టి ప్రజలను విభజించడం సహించరానిదని 75 సంవత్సరం తర్వాత కూడా మళ్లీ చెప్పుకోవాల్సి రావటం అత్యంత విషాదం. గత 10 ఏళ్ల నుండి మతం పేరుతో జరుగుతున్న అనేక సంఘటనలు మానవత్వానికి, మన రాజ్యాంగ విలువలకి పెద్ద సవాలుగా నిలుస్తున్నాయి. హత్యలు, లైంగిక దాడులు, దహనాలు, సాంస్కృతిక పరమైన వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్న చర్యలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. విద్వేషపూరిత వాతావరణాన్ని కొందరు ఎందుకు సృష్టిస్తున్నారంటే కొన్ని అంశాల్లో ప్రజల దృష్టిని మరల్చేందుకు అని అన్నది 100% యథార్థం. అసలు విషయమంతా అందులోనే ఉంది. సమాజంలోని మనమంతా ఒక్కటే. మనకు కావాల్సింది సమతా ధర్మం. ఎవరు ఏ మతాన్ని విశ్వసిస్తారు, ఏ దేవుణ్ణి పూజిస్తారన్నది వ్యక్తిగతం. అది ఇంటి లోపలే ఉండాలి. గడప దాటితే మనమంతా భారతీయులం. ఎవరి స్వేచ్ఛ వారిది. కాదనే హక్కు ఎవరికీ లేదు. అసలైన దేశభక్తి మనుషులను మనుషులుగా ప్రేమించడంలో ఉంది. అన్నదమ్ముల వలెను జాతులు, మతములన్నీ మెలగవలనోయి అని 10 ఏళ్ల కిందటే మహాకవి గురజాడ చెప్పిన మాటలు ఇంకా మతోన్మాదుల బుర్రకెక్కలేదు. ఒకవైపు ప్రజలు ఆకలి, దారిద్ర్యం, అనారోగ్యం, ఉపాధి లేముతో ఇక్కట్లు పడుతుంటే, పెరుగుతున్న ధరలతో జీవనం కష్టసాధ్యమవుతుంటే వారి సమస్యలను పరిష్కరించాల్సిన అధికార గణం వారి దృష్టి మరల్చి భావోద్వేగాలను రెచ్చగొట్టి తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు. అందుకోసం ప్రజలను విభజిస్తున్నారు. ద్వేషం అనేది దేవునిలో ఉండదు, అధికార దాహంలో ఉంటుంది. తోటి మనుషుల హృదయాలను గాయపరిచేవాడు, వారిని హతమార్చే రాక్షస హృదయుడు దేవుని భక్తుడు ఎలా కాగలుగుతాడు? ఈ పరివారపు మది నిండా విద్వేషమే కాని ప్రేమకు, భక్తికి తావే ఉండదు. అన్యాయాలు, అమానవీయతలు కొనసాగుతూనే ఉంటాయి. సామాన్య ప్రజలు శిథిలమవుతూనే ఉంటారు. 21వ శతాబ్దంలో మతం పేరుతో ఎక్కడికి పోతున్నాం మనం? దేశం లౌకిక సౌభ్రాతృత్వం దేశంగా ఉండాలని దేశ రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. దేశ సమగ్రతను కాపాడుకోవాలని, భిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు ఉన్న దేశాన్ని ప్రజాస్వామిక విలువలతో నిలుపుకోవాలని, అందుకు ప్రభుత్వాలు పూనుకోవాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇలాంటి నేతల చెవికి ఎప్పుడు ఎక్కుతాయో ఏమో. నిజమైన భక్తి భావన గల వారిలో మూఢత్వాలు, విద్వేషాలు, మత దురహంకారాలు కనపడవు. ఇంకా అనేక సందర్భాల్లో మతాలకు అతీతంగా పరస్పర సహాయ సహకారాలు అందించుకున్న ఘటనలే చాలా ఉన్నాయి. కాబట్టి గుర్తించాల్సిన అంశమేమంటే, విశ్వాసాలను, భక్తిని, మతాన్ని ఆసర చేసుకుని కొందరు ఆధిపత్య రాజకీయ ప్రయోజనాల కోసం వైరుధ్యాలను సృష్టించి విద్వేషాలకు పాల్పడేవారు పెరుగుతున్నారు. నేడు మన దేశంలో ఇది అత్యంత ప్రమాద స్థాయికి చేరుకున్నది. ఇది ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక తేటతెల్లం చేసింది. 2024లో దేశంలో 1165 విద్వేష ప్రసంగాలు ఇచ్చారని, 2023 కంటే 74% అధికమని ఈ నివేదిక పేర్కొన్నది. ముస్లింల తర్వాత క్రైస్తవులు లక్ష్యంగానే ఈ విద్వేష ప్రసంగాలు చేసినట్టు ఇండియా హేట్ ల్యాబ్ వెల్లడించింది. బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో వీటి సంఖ్య గణనీయం అని స్పష్టం చేసింది. వీటి ఫలితాలు అత్యంత అమానవీయంగా ఉంటున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతీయ సామాజిక విలువలను ధ్వంసం చేయపూనుకుంటున్నాయి. వైయక్తిక విశ్వాసాలను, భక్తిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి సమాజంలో ఉన్న ఐక్యమత్యాన్ని, సహనాన్ని విచ్ఛిన్నం చేయ చూస్తున్న వారి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. విద్వేషాలను నిలదీయాలి, నిలువరించాలి. దీనిపై మీ కామెంట్ తెలియచేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.